హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎలక్షన్స్ హడావిడే నడుస్తుంది. బట్ మీలో ఎంతమందికి తెలుసు అసలు ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది అని? అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014లో మనం చూసుకున్నట్టయితే ద ఓటింగ్ పర్సెంటేజ్ వాజ్ 65.05%. ఇంకా 2019లో చూసుకుంటే ఇట్స్ 67%. అంటే అసలు ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా? వెరీ లిటిల్, వెరీ స్లో. అండ్ ఇంకా మనం విలేజెస్లో కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో చూసుకున్నట్టయితే ద ఓటింగ్ పర్సెంటేజ్ ఇస్ డ్రాస్టికలీ ఇంక్రీజింగ్. అంటే లైక్ చాలా తక్కువ రేట్లో ఇంక్రీజ్ అవుతుంది. మరి దీని అర్థం ఏంటి? ఇంకా చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ స్టిల్ డోంట్ నో ద పవర్ ఆఫ్ ఓట్. సో ఈ పవర్ ఆఫ్ ఓట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అసలు ఓటింగ్ వల్ల ఏం జరుగుతుంది, ఓటింగ్ ఇస్ వై ఇంపార్టెంట్ అనే విషయం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దెర్ ఆర్ ఆర్గనైజేషన్స్. లెట్స్ ఓట్ కానీ, టాస్క్ కానీ, హైసర్ కానీ. సో ఈ ఆర్గనైజేషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అసలు పవర్ ఆఫ్ ఓట్ అంటే ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ద టీమ్ విత్ అస్. సుబ్బరంగయ్య గారు, ద నేషనల్ కన్వీనర్ ఆఫ్ లెట్స్ ఓట్ కానీ, శేషారావు గారు, ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ హైసర్. లెట్స్ టాక్ టు దెమ్ అండ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఓట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేశంలో ఎలక్షన్స్ హడావిడే నడుస్తుంది, పోలింగ్స్ కానీ, క్యాంపెయినింగ్స్ కానీ. బట్ ఎంత లాభం ఓటింగ్ వేసే వాళ్ళే లేకపోతే. సో మనం చూసుకున్నట్టయితే పాస్ట్ 5 to 10 years నుంచి ద ఓటింగ్ పర్సెంటేజ్ ఇస్ నాట్ బీన్ ఇంక్రీజింగ్. అంటే ఇంకా చాలామందికి అసలు ఓట్ పవర్ ఏంటి, అసలు ఒక ఓటు వల్ల ఏం చేయగలుగుతామనే విషయాలు తెలియదు. సో ఇన్ యువర్ వర్డ్స్, స్టేయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్, ప్లీజ్ డిస్క్రైబ్ అసలు ఓట్ వల్ల ఏం చేంజ్ అవుతుంది. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఓట్స్? Sure, thank you, Harika. So before I talk about the actual topic, I'll say a few words about what HISIA is. Now, HISIA stands for Hyderabad Software Enterprise Association. So మాది ఐటీ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్. అది there are almost 300 members that we have. So we represent almost 90% of the IT industry in terms of headcount and revenue. Okay. So ఐటీ ఫీల్డ్కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. సో వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. సో మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఓటింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని అనిపిస్తుంది మాకు. అంతేకాకుండా జనరల్గా జనాభిప్రాయం కూడా అదే, ఎంత ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటే అంత తక్కువ ఓటింగ్ ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది. అంటే నా దగ్గర నంబర్స్ లేవు, అది నంబర్స్ యాక్చువల్ ఉంటాయి కానీ చెప్పలేం. బట్ ప్రస్తుతం జరుగుతున్న అభిప్రాయం అది, ఐటీ ఇండస్ట్రీలో ఓట్లు తక్కువ పడుతున్నాయి అని. సో ఇది ఎందుకు అంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఓటర్ అపతి అంటారు. అపతి అంటే నేను వేసిన పెద్ద ఏం జరుగుతుందిలే, నేను ఒక్కడిని వేయకపోతే ఏమవుతుంది, నా ఒక్క ఓటు లేదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. సో అటువంటి అభిప్రాయం అదొకటి. అంతేకాకుండా స్ట్రెస్, ఆల్ దీస్ థింగ్స్, సమ్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ ఎవరు వేసినా ఒకటి, ఎవరైనా ఒకటి అనే అదొక దురభిప్రాయం, పర్సెప్షన్. సో ఈ రెండింటిని మనం అధిగమించాలంటే organizations like HISIA, we are trying to do some activities that will create voter awareness. సో వాళ్ళు వచ్చి ఓటు వేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళలో ఉత్సాహం నింపాలి. అండ్ ఇటువంటివి ఐటీ ఇండస్ట్రీలో చేయాలి, రైట్ ఫ్రమ్ కాలేజ్ లెవెల్ నుంచి కూడా చేయాలి. సో HISIA వర్కింగ్ విత్ లెట్స్ ఓట్ అండ్ ఆల్సో టాస్క్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, వాళ్ళకి స్టూడెంట్స్ రీచ్ చాలా ఎక్కువ ఉంది. సో మేము ఒక 4-5 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ చేస్తున్నాం HISIA నుంచి. ఒకటి ఏం చేసామంటే, స్టేట్ వైడ్ క్రియాథాన్ అని ఒక హ్యాకథాన్ లాంటి కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేసాం. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు సపోర్ట్ చేశారు. సో ఈ హ్యాకథాన్ ఏంటంటే కాంపిటీషన్ to submit creatives that will increase voter awareness and voting power. ఈ 2 టాపిక్స్ మీద ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసాం. స్టేట్ వైడ్ మోర్ దాన్ 1100 కాంపిటీషన్ ఎంట్రీస్ వచ్చినాయి మాకు. ఓకే. సో ఈ 1100 ఎంట్రీస్ని జడ్జ్ చేయాలి. వీ హ్యాడ్ టు పిక్ ద టాప్ 10.
సో ఏది బెస్ట్ ఎంట్రీస్ అన్నదానికి ఇండస్ట్రీ హెల్ప్, తర్వాత సోషల్ ఫ్యాబ్రిక్ హెల్ప్ తీసుకున్నాం. అంటే కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది ఇండస్ట్రీ లీడర్స్, కొంతమంది యాక్చువల్ హౌస్ వైఫ్స్, అండ్ పీపుల్ హూ కెన్ లుక్ ఎట్ ద క్రియేటివ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద ఓటర్. ఎడ్యుకేటెడే కాదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువు రాని వాళ్ళు. సో తెలుగులో కండక్ట్ చేస్తాం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ 4 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తాం. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. 48 మంది ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా, గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా జడ్జెస్గా వ్యవహరించారు. సో 48 మంది జడ్జిలు, జ్యూరర్స్ అంటాము, ఆ జ్యూరర్స్ అసెంబ్ల్ అయ్యారు. వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు, హైసేక్ సపోర్ట్ చేస్తారు ఫర్ ద ఓటింగ్ కాజ్. అండ్ ఈ 1100 ఎంట్రీస్ నుంచి ఫైనల్గా టాప్ 10 తీసుకున్నాము. తీసుకుని ఆ టాప్ 10కి క్యాష్ ప్రైజెస్ మన జాయింట్ సిఇఓ గారు వికాస్ రాజ్ గారు అండ్ హిజ్ ఆఫీస్, దే హ్యావ్ సపోర్టెడ్ అస్ బ్యూటిఫుల్లీ. సో ఆ క్రియేటివ్స్ ఇప్పుడు మేము లెట్స్ ఓట్ ద్వారా రీచ్ అవుతున్నాము. సో ఐటీ కంపెనీస్కి పంపిస్తున్నాం, ఐటీ హెచ్ఆర్ కంపెనీస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించి ఈ క్రియేటివ్స్ మీరు మీ కాఫీ ఏరియాలోనో, కామన్ ఏరియాలోనో ఇక్కడంతా పెట్టండి. ఇవన్నీ మేము లెట్స్ ఓట్ క్యాంపెయిన్ సుబ్బరంగయ్య గారు, జే చౌదరి గారు, మేము అందరం కలిసి కూర్చొని ఒక బిగ్ వాలంటీర్ గ్రూప్ అని తయారు చేసి ఆయన సార్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. సో కమింగ్ ఫ్రమ్ యాజ్ యూ మెన్షన్, మీరు ఒక ఐటీ కంపెనీకి, అంటే ఐటీ కంపెనీస్ అసోసియేషన్కి ఐటీ కంపెనీస్లో అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఓటింగ్కి సంబంధించి, ఇట్లా క్యాంపెయినింగ్స్ కానీ, హ్యాక్థాన్స్ అని మీరు చెప్పినట్టు పోస్టర్స్ పెట్టడం కానీ ఇదంతా చేస్తున్నారు. బట్ టు బీ ఆనెస్ట్, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఐటీ కంపెనీస్లో, November 30 రోజు వాళ్ళకి హాలిడే కూడా ఇవ్వలేదంట. So what's wrong with IT companies happening in the voting percentage? See, అందుకే అన్నాను నేను, అది ఇట్స్ ఎ పర్సెప్షన్. నంబర్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పగలం ఇది నిజంగా జరుగుతుందా లేదా అని. పర్సెప్షన్ అయితే ఉంది. సో అది ఓటర్ ఎపతి. ఇప్పుడు హాలిడే రోజు నువ్వు ఓటేస్తావా లేదంటే వెకేషన్ తీసుకుంటావా అనేది నీ డెసిషన్. దాన్నే మనం వీలైనంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంత లేట్గా హాలిడే అనౌన్స్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే ముందే అనౌన్స్ చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే ట్రిప్స్ వేసుకుంటారు. సో అది ఆ పర్సెప్షన్ అయితే డెఫినెట్గా ఉంది. అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఓన్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. మనం ఎంత చెప్పినా అది వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వీలైనంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళ ఓటు ఎంత విలువైంది అని చెప్పడానికి ఆ ఎఫర్ట్స్ అయితే మాత్రం మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా సరే అలవాటు అనేది చిన్నప్పటి నుంచి చేస్తేనే పెద్ద అయ్యాక అది గోత్ర అవుతుంది. అందుకని లోవర్ స్టేజ్ నుంచి, లోవర్ ఏజ్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు కాలేజెస్. సో మా హ్యాకథాన్ ద్వారా ఆల్మోస్ట్ 1,80,000 స్టూడెంట్స్ని రీచ్ అవ్వగలిగాం టాస్క్ సహాయం ద్వారా, తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో శ్రీకాంత్ సిన్హా గారు బిగ్ సపోర్టర్ ఫర్ అస్. సో వాళ్ళ ద్వారా కాలేజ్ రీచ్ అయ్యాం. అఫ్కోర్స్ సార్ కూడా పర్సనల్గా కాలేజెస్కి వెళ్ళారు, సుబ్బరంగయ్య గారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్లో మనం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తామో చాలామంది అందులోంచి ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవుతారు. ఆ రకంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఐటీ ఇండస్ట్రీ కూడా ఓటింగ్లో ఈక్వల్ పార్టిసిపేషన్ వస్తుందని ఒక ఆశ. ఇట్ టేక్స్ టైమ్. సి సమ్ ఆఫ్ దీస్ impressions in the minds of employees, it will take time to change. So ఎప్పుడైతే, ఇట్స్ అ స్లో చేంజ్, ఇట్ విల్ టేక్ టైం. ఈ పర్సెప్షన్ అయితే ఉంది హాలిడేస్కి లాంగ్ వెకేషన్ తీసుకుంటారని, బట్ కొంతమంది అయితే చేస్తున్నారు. కానీ చాలామంది ఐటీ ఎంప్లాయీస్, నాకు తెలిసిన ఐటీ ఎంప్లాయీస్, నేను అంతకుముందు రన్ చేసిన 4-5 కంపెనీస్లో ఐటీ ఎంప్లాయీస్ స్పెసిఫిక్గా లీవ్ తీసుకుని వాళ్ళు వెళ్ళి ఓటు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందరినీ ఒక బ్రాండ్ వేసి ఐటీ ఇండస్ట్రీ ఓటు వేయదు అని అనడం కూడా సమంజసం కాదేమో అని నా అభిప్రాయం. ఎస్, బట్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఆలోచించి గవర్నమెంట్ హాలిడే, పబ్లిక్ హాలిడే లాగా November 30 కూడా ఇచ్చింటే బాగుంటుండే అని ఐటీ కంపెనీస్ కూడా ఇస్తున్నారు. ఐటీ కంపెనీస్ డెఫినెట్గా, ఇట్స్ అ స్టాచ్యుటరీ ఆబ్లిగేషన్ కదా. సో ఐటీ కంపెనీస్ అన్నీ స్పెసిఫిక్గా హాలిడే డిక్లేర్ చేస్తున్నాయి. కొన్ని బిజినెస్ కంటిన్యూటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి.
అలాంటప్పుడు అటువంటి ఎంప్లాయీస్ని డిఫరెంట్గా టార్గెట్ చేసి డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్స్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, బట్ వీల్ గివ్ యూ యాజ్ మచ్ టైమ్ యాజ్ రిక్వైర్డ్ టు గో టు ద పోలింగ్ స్టేషన్ అండ్ ఓట్ అని చెప్పి 1-on-1s కండక్ట్ చేసి నీకు ఓటు ఇక్కడ లేకపోతే ఊళ్ళో ఉన్నట్టయితే నీ ఒక్కడికి నువ్వు వెళ్ళి ఓటు వేసిరా అని. సో హెచ్ఆర్స్ ఆఫ్ ఆల్ అవర్ మెంబర్ కంపెనీస్ ఆర్ పుట్టింగ్ దైర్ బెస్ట్ ఎఫర్ట్స్ to ensure that employees are comfortable and they provide an environment for them to go and vote. Great. So coming to Let's Vote organization గురించి వస్తే, so when it established and what is your mission, అంటే విజన్ కానీ మిషన్ కానీ, what is your mission? ఎస్, ఈ లెట్స్ ఓట్ అనే సంస్థను 2008లో స్థాపించడం జరిగిందమ్మా. అంటే ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ఈ అర్బన్ ఎపతి ఎక్కువ అవ్వటం, ఐటీ ఎంప్లాయీస్లో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉందని పబ్లిక్ పర్సెప్షన్ రావటము, మా అబ్జర్వేషన్లో కూడా అది నిజమేనని తెలుసుకోవటం వలన ఇది మంచిది కాదు, ఐటీ ఇండస్ట్రీకి మంచిది కాదు, అర్బన్ పాపులేషన్ కూడా ఇది మంచిది కాదు. కాబట్టి మనము వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి అవసరం ఉంది అని గుర్తించి ఐటీ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా జే చౌదరి గారు, అప్పటి రోజుల్లో దశరథ్ గుడే గారు, తర్వాత ఇంకా చాలామంది ప్రముఖులు, అంటే రమేష్ మెడ్విన్ హాస్పిటల్ నుంచి భాస్కర్ రెడ్డి గారని ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశారు ఆయన. సో ఇలా చాలామంది డాక్టర్లు, అడ్వకేట్స్ వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక లెట్స్ ఓట్ అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి రోజుల్లో బిపిన్ అని కూడా ఉండేవారు, బాగా యాక్టివ్గా పనిచేస్తుండేవారు. చాలామంది కలిసి ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత అప్పటి రోజుల్లో ఎలా ఉండేదంటే ఓటింగ్ రిజిస్ట్రేషన్ ఇప్పట్లాగా ఆన్లైన్లో చేసుకునే అవకాశాలు, కాబట్టి ఫిజికల్గా ఫామ్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క కంపెనీ నుంచి 10-15 మంది వెళ్ళి డిఫరెంట్ టౌన్స్కి వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఫామ్స్ ఇచ్చి ఫిలప్ చేపించి, అప్పటి రోజుల్లో సుబ్బారావు గారిని సిఇఓగా ఉండేవారు, ఆయన సహాయంతో 1,00,000 మంది దాకా ఓటర్లను కొత్తగా నమోదు చేయడం జరిగింది. అంతమందిని వెరిఫై చేయాలంటే కూడా కష్టం అవుతే ఆయన ఒక ప్రత్యేకమైన డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏంటంటే పోస్ట్ మ్యాన్ ఎనీహౌ ఈజ్ విజిటింగ్ ఆల్ దీస్ ప్లేసెస్, సో రెస్పెక్టివ్ పోస్ట్ మ్యాన్ దీన్ని అప్రూవ్ చేసినట్టయితే దాన్ని ఆధారంగా చేసుకుని బిఎల్ఓ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఓటర్ రిజిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేశాం మేము అప్పుడు. అది 2009 స్టోరీ. 2014కి వచ్చేసరికి కంప్యూటర్తో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశాలు వచ్చాయి. తర్వాత మరి 2019లోకి వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడైతే మై ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చాలా సులువుగా చాలామంది కొత్తగా రిజిస్టర్ చేసుకోగలుగుతున్నారు. ఫామ్ 6ను ఉపయోగించి, ఫామ్ 8ను ఉపయోగించేసి అడ్రస్ చేంజ్ చేసుకోవటం కానీ, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవటం కానీ, మొబైల్ ఐడి చేంజ్ చేసుకోవటం కానీ, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవటం కానీ చేయగలుగుతున్నారు. ఫామ్ 7ను ఉపయోగించి ఏదైనా డిలీషన్స్, అంటే ఇప్పుడు మా ఇంటి నెంబర్ మీద నా ఓట్లే కాకుండా, మా ఇంటి వాళ్ళ ఓట్లే కాకుండా పొరపాటున వేరే వాళ్ళు కూడా దొంగ ఓట్లు ఏదైనా నమోదు చేసుకున్నట్టయితే మనం చెక్ చేసి ఫామ్ 7 ఉపయోగించి ఇవన్నీ డిలీట్ చేయమని మనం అప్లై చేసే అవకాశం కూడా ఇప్పుడు ఏర్పడింది. అదేవిధంగా మనకు పొరపాటున మన ఊర్లో ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నట్టయితే ఒక ఓటును తీసేపించుకోవడానికి కూడా ఫామ్ 7 ఉపయోగిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా లెట్స్ ఓటు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా 3 వర్టికల్స్, ఒకటి కాలేజెస్, రెండవది కార్పొరేట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, గవర్నమెంట్ ఇవి, నాలుగవది కమ్యూనిటీస్, అంటే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా విజిట్ చేసి అక్కడ కొంతమందిని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళ ద్వారా ఎన్రోల్మెంటు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. సో ఈ 3 రంగాల్లో లెట్స్ ఓట్ అన్నది 15 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంది. ఓకే, సో ఫార్ మీరు అన్నట్టు మీరు కాలేజ్తో టైఅప్ అవ్వడం, కమ్యూనిటీస్తో టైఅప్ అయ్యారు అని, ఎంతమందితో టైఅప్ అయ్యారు? హౌ వాజ్ ద జర్నీ ఇప్పటి వరకు? సో ఇన్ దిస్ జర్నీ వీ యూజ్ టు కండక్ట్ ర్యాలీస్, మీటింగ్స్, డిస్కషన్స్, డిబేట్స్ కాలేజెస్లో. వీటిల్లో చాలా కాలేజెస్లో మీటింగ్స్ అవన్నీ జరిగినాయి. నేను అనుకోవటం కొన్ని లక్షల మందిని మేము రీచ్ అయ్యాం ఇప్పటికీ. గ్రేట్ టు హియర్ దట్, లక్షల మందిని అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం. ఆన్లైన్లో కూడా చేస్తున్నాము, యూట్యూబ్ ద్వారా చేస్తున్నాము,
ప్యానల్ డిస్కషన్స్లో చేస్తున్నాము, టీవీ డిస్కషన్స్లో, డిబేట్స్లో పాల్గొంటున్నాము. సో అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకొని ఈ ప్రయత్నం జరుగుతుంది. సో టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ ఎన్టీవీ, ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ, సో యాజ్ మీరు అన్నట్టు అర్బనైజేషన్ ఎక్కువైపోయి బట్ ఇంకా ఆ పర్సెప్షన్ ఉంది ఐటీ ఫీల్డ్లో ఓటింగ్ పర్సంటేజెస్ తక్కువ ఉన్నాయి అని. సో టు ఆల్ ది పీపుల్ అవుట్ దేర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓట్ అండ్ వై ఇట్స్ ఇంపార్టెంట్? రైట్. సో చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. చాలామందికి అసలు ఓటు విలువే తెలియటం లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏముంది, నేను ఓటు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత అన్నది వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్లయితే మనం ఒక స్టేట్ బడ్జెట్, మన తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మన స్టేట్ బడ్జెట్ ఈ సంవత్సరం 2.88 lakh crores ఉంది. 2.8 లక్షల కోట్లు మన బడ్జెట్ తెలంగాణ స్టేట్ది. 20% ఇంక్రీజ్ ఇయర్ టు ఇయర్ ఉంటుంది అనుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం 26 లక్షల కోట్ల బడ్జెట్ ఈ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ మేనేజ్ చేయవలసి ఉంటుంది. 56 లక్షల కోట్లు, 26 లక్షల కోట్లు. మనకున్న ఎంతమంది ఓటర్స్ ఉన్నారంటే ఈరోజు 3.18 crores ఓటర్స్ ఉన్నారు. మీరు ఇప్పుడున్న పర్సంటేజెస్ ప్రకారం చూసినైతే స్టేట్ యావరేజ్ ఒక 66% ఉంది అనుకుంటే మనం, అంటే 2/3 ఆఫ్ ది ఓటర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్. అంటే దాదాపు 3.18 crores లో 2/3 అనుకుంటే దాదాపు 2 కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు. 2 కోట్ల మంది ఓట్లు వేస్తూ ఉంటే ఎన్ని పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి? మినిమం 3 parties, ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఓట్లన్నీ, ఈ 2 కోట్ల ఓట్లు వాళ్ళ మధ్యలో డివైడ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎన్నిక కావటానికి ఎన్ని ఓట్లు కావాలి? ఒక 80 లక్షలు, 70-80 లక్షల ఓట్లు వస్తే ఎన్నికయ్యే అవకాశం ఉంది కదా. సో అందరికీ వస్తూ ఉంటాయి 70 లక్షలు, 75 లక్షలు, 80 లక్షలు ఇట్లా వస్తాయి. కాబట్టి ఆ లాస్ట్లో ఉండే ఆ 4-5 లక్షల తేడాతోనే గెలుపు ఓటములు డిసైడ్ అవుతుంటాయి, ఆ స్మాల్ పర్సంటేజ్. ఇప్పుడు ఒక పార్టీ తీసుకున్నట్లయితే వాళ్ళ కన్వెన్షనల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు, ఆ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు, చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు, పార్టీని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరినీ వాళ్ళు ఏం ప్రభావితం చేయక్కర్లా, వాళ్ళు ఆల్రెడీ ఆ పార్టీలోనే పనిచేస్తారు. ఒక 80 లక్షలు, ఒక 50 లక్షల ఓట్లు వాళ్ళు ఏ ప్రభావితం లేకుండా ఓట్లు వేస్తారు అనుకోండి. ఇక కొత్తగా వాళ్ళు తెచ్చుకోవాల్సిన ఓట్లు ఏంటి? ఒక 25-30 లక్షల ఓట్లు కావాలి, అంతే కదా. సో 26 లక్షల బడ్జెట్ని, 26 లక్షల కోట్ల బడ్జెట్, ఒక 26 లక్షల ఓట్లు మనం ప్రభావితం చేయగలిగితే అనుకుంటే ఒక్క ఓటు 1 కోటి రూపాయల బడ్జెట్ ప్రభావితం చేయగలుగుతుంది. ఇంత ప్రభావితం చేయగలిగినప్పుడు ఈ పార్టీలు ఏం చేస్తాయి అంటే కొన్ని ఎన్నికల కోడ్కు భిన్నంగా తెలిసి వాళ్ళకు తెలియకుండానే కొన్ని ప్రలోభాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ ఇఫ్ దే ఆర్ గివింగ్ 5,000 or 6,000 rupees ఫర్ crore budget లో అది 0.06%, అంటే చాలా తక్కువ అమౌంట్ వాళ్ళు మేనేజ్ చేసేటువంటి బడ్జెట్ని ప్రపోజ్. అందుకని ఎన్నికలు ఈరోజు చాలా ధనంతో కూడినటువంటి విషయంగా మారిపోయింది. సో ఇప్పుడు ఇటువంటి అంటే మనకి ఇప్పుడు తెలియవలసింది ఏంటంటే ఓటుకు ఉన్న విలువ. అంటే ఈ 26 లక్షల కోట్లు బై 3 కోట్ల జనాభా వేసుకుంటే 1 కోటికి 8 లక్షల రూపాయలే వస్తుంది. కానీ గెలుపు ఓటముల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఓటు 1 కోటి రూపాయలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క చోట 10 ఓట్ల తేడాతో కూడా నువ్వు గెలవచ్చు కదా. ఇది ఫస్ట్ పాస్ ది పోల్ అని అంటారు. ఇలా కాకుండా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉందనుకోండి, నాకు ఎన్ని ఓట్లు వస్తే నాకు అన్ని సీట్లు మాత్రమే ఉంటాయి అనేటువంటిది ఉన్నట్టయితే ఈ దుష్పరిణామం ఉండటానికి అవకాశం ఉండదు. కానీ మనకు అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ దేర్. అందుకని ఈ ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ ఓటింగ్ దీని మీద. కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను నాకున్న అధికారాన్ని బదిలీ చేస్తున్నాను ఎవరికి? ఈ ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేకి. ఇంత దేశం నీ మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినటువంటి ఇంత ఆర్థిక శక్తిని నువ్వు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఇట్ ఈస్ ద పవర్, యు ఆర్ గివింగ్ ది పవర్ ఆఫ్ అటార్నీ ఫర్ దెమ్ టు స్పెండ్ దట్ బడ్జెట్ డైరెక్ట్లీ కదా. ఒక్కసారి నువ్వు ఓటింగ్లో పాల్గొనకపోతే నువ్వు రాసిచ్చినట్టే లెక్క. పాల్గొన్నవాడు కనీసం తనకిష్టమైన వాడిని చూజ్ చేసుకుంటున్నాడు, పాల్గొనని వాడు పూర్తిగా
నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని రాసిచ్చినట్టు అవుతుంది. మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి చెప్పండి. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడంటే ఒక 10 లక్షల రూపాయల జీతం ఉంది, అతని భార్యకు ఒక 10 లక్షల రూపాయల జీతం ఉంటే 20 లక్షల రూపాయల్లో ఈ రోజు ఉన్న దాంట్లో 30% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, జిఎస్టీ ఇంకో 20-25%లో ఉంది, దాదాపు 50% అంటే 20 లక్షల్లో 10 లక్షల రూపాయలు అతనే ఖర్చు పెడుతున్నాడు. ఏది ఈ ట్యాక్స్ గవర్నమెంట్కి ఇచ్చే. అంటే తాను 360 రోజులు పనిచేస్తూ ఉంటే 180 రోజుల్లో సంపాదించిన మొత్తం ఆదాయాన్ని ట్యాక్స్ రూపంలో ఖర్చు పెడుతున్నాడు. అయినా ఈ గంట ఏది పోయి పోలింగ్ స్టేషన్కి పోయి ఒక గంట స్పేర్ చేయడానికి తను టైం లేదనుకుంటే ఎట్లా? ఓటుకున్న విలువ ఎంతో చూడండి. కరెక్ట్, అవునా కాదా? ఇంకోటి ఏమిటంటే మీకు తెలియవలసింది, అంబేద్కర్ అంటారు, ఏమంటారంటే నేను నా దేశ ప్రజలకు కత్తులను ఇవ్వలేదు కానీ ఓటని ఒక శక్తినిచ్చాను అంటాడు, ఓటనే వజ్రాయుధాన్ని ఇచ్చాను అంటాడు. వెరీ 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 వెల్ సెడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఏమిటంటే ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళను గమనించి, కొత్తగా ఎన్నికకు పోటీ పడుతున్న వాళ్ళను గమనించి, ఎవరు నీకు న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటు వేయమని కదా, ఎవరు అన్యాయం చేస్తున్నారో వాళ్ళను ఓటుతో శిక్షించమని, అంతేనా కాదా? ఆ శిక్షించడానికి నీకు ఇచ్చిన పవర్ ఓటు అనే వజ్రాయుధం. ఇప్పుడు నీ మీద ఎవరైనా నీకు పొరపాటు చేసినట్లయితే, నీ చేతిలో ఒక ఆయుధం ఉన్నట్లయితే వాళ్ళని దాంతో బెదిరించే అవకాశం ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఆ ఆయుధాన్నే అమ్ముకుంటున్నావు డైరెక్ట్గా. నీ దగ్గర ఓ 10,000 దోచుకోవడానికి ఎవరో వస్తే, లేకపోతే 1,00,000 రూపాయలు దోచుకోవడానికి ఎవరో వస్తే, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం 1 కోటి రూపాయలు దోచుకోవడానికి ఒకడు వస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని 5,000కి అమ్ముకుంటున్నావు. అంటే ఏ ఆయుధంతో నువ్వు రక్షించుకోవాలో ఆ ఆయుధాన్ని అతనికి ఇచ్చేస్తున్నావు. అంటే నువ్వు ఎంత ఫులిష్గా ఉన్నావో చూడండి. అంటే నిన్ను నువ్వు రక్షించుకోకపోగా నిన్ను నీవు ఎంత బానిస స్థితికి తీసుకెళ్ళుకుంటున్నావో చూడు. నీ చేతిలో నుంచి ఆయుధం పోయిన తర్వాత నువ్వేం చేయగలవు? ఆ ఆయుధం అంట నీ చేతిలో ఉంటే అతను భయపడతాడు. కాబట్టి ఆ ఓటును నువ్వు ఆయుధంగా ఉపయోగించాలి. పొరపాటు చేసినట్లయితే నేను శిక్షిస్తాను అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక 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 భయాన్ని అతనిలో క్రియేట్ చేయాలి. అప్పుడే నీ నేత నీకు సరిగా పనిచేస్తాడు. అది తెలియకుండా, ఓటు విలువ తెలుసుకోకుండా, అంత విలువైన ఓటు మనకు 1,00,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు ఇస్తే ఇస్తామా? మన 1,00,000 రూపాయలు నువ్వు స్పెండ్ చేయండి, నువ్వు 1,000 రూపాయలు ఇవ్వండి చాలు నాకు ఈ రోజని మనం ఏమన్నా అంటామా? అనే కదా. మరి ఇంత భరోసా మనకున్నటువంటి ఈ డెమోక్రసీ పెట్టినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసినట్లయితే ఆ డెమోక్రసీ ఏమైపోతుందో చూడండి. ది లైఫ్ ఆఫ్ ది డెమోక్రసీ ఈజ్ ఇన్ ది పవర్ ఆఫ్ ది ఓటర్. అతను సరిగా ఓటును వినియోగించుకున్నట్లయితేనే అది సాధ్యమవుతుంది. ఒక మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఆక్సిజన్ అంటే ఓటు అర్థమైందా? ప్రజాస్వామ్యం బ్రతకటానికి ఓటు అంతే అవసరం. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా చనిపోతాడో ప్రజాస్వామ్యం కూడా కొన్ని సంవత్సరాల్లో నిర్వీర్యమైపోతుంది, ఓటు శక్తిని మనం వినియోగించుకోకున్నట్లయితే. అందుకని ఓటు చాలా విలువైనది. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించి సరైనటువంటి నాయకుని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రము దాన్ని మనం ఏమరపాటుతో, లేకపోతే పని ఉందో ఏదో నిర్లక్ష్యంగా దాన్ని మనం ఓటు వేయకపోతే ఆటోమేటిక్గా మీరు ఆ పవర్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా చాలామంది నోటా వేస్తారు. నోటా అన్నది కూడా ఒక మంచి సౌకర్యం అమ్మ. ఏంటంటే నోటా అంటే నన్ ఆఫ్ ది అబవ్. ఎందువల్ల నోటా వచ్చింది అంటే, చాలామంది దృష్టిలో నేనైతే ఓటింగ్లో పాల్గొనాలనే ఉంది, సరైన నాయకులు లేరు కాబట్టి నేను ఎవరికి ఓటు వేయాలి. అందుకని ఇంతకుముందు అంటే 2014 ఆ ప్రాంతంలో మేము చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఆధారంగా గవర్నమెంట్ ఇప్పుడు నోటాను ప్రవేశపెట్టింది. 2019లో కూడా ఉంది నోటా, మనకు ఇప్పుడు ఉంది. అంటే దీనివల్ల ఏంటి, నీకు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయచ్చు. కొంతమంది అనుకోవచ్చు నోటాకు ఓటు వేస్తే ఏమొస్తుంది అని. కానీ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఎవరికి మెజారిటీ ఉందో వాళ్లే గెలిచినట్టు. ఇప్పుడు నోటాకి మెజారిటీ వచ్చినట్లయితే మనము కోర్టుల ద్వారా ఈ ఎన్నికలు చెల్లవు, ఎందుకంటే నోటాకు మెజారిటీ వచ్చింది, తప్పనిసరిగా ఇక్కడ రీఎలక్షన్ చేపించాలని ఫైట్ చేసేటువంటి ఒక శక్తి వస్తుంది మనకి. అప్పుడు ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము మనం ఎన్నికలు చెల్లలేదు, ఇలా ఎన్నిసార్లు పెడతాము, మంచి ప్రత్యర్థులను మంచి అభ్యర్థులను మనం నిలబెట్టినట్లయితే నిజంగా వీళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేస్తారు అని తెలుస్తుంది. తర్వాత మంచి వాళ్ళు కూడా ఓటింగ్లో నిలబెట్టడానికి కూడా
అంటే అభ్యర్థులుగా నిలబడటానికి చాలామంది ముందుకు రావట్లేదు, న్యాయంగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టలేమని. ఇప్పుడు ఎప్పుడైతే 100% పెరుగుతుందో వీళ్ళందరూ కూడా ఓటు వేయాలనుకుంటున్నారు, సరైన అభ్యర్థి లేకపోవటం వలన ఓటు వేయటం లేదు, కాబట్టి మనం నిలబడ్డట్లయితే తప్పకుండా వీళ్ళు ఓటు వేస్తారు అని తెలుస్తుంది. ఆ నోటా లేకపోయినట్లయితే వీళ్ళు ఎప్పుడూ రారు అని అనుకుంటారు. That is the power and the change that a voter can do in a society, in a citizen. అది మన కనీస బాధ్యత. సో కమింగ్ టు లిజనింగ్ ఆల్ దిస్ అంటే యాజ్ మీరు మెన్షన్ చేసినట్టు ఒక్క ఓటు 1 కోటి రూపాయల బడ్జెట్ని ప్రభావితం చేస్తుందని ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అండ్ డీపర్ స్టేట్మెంట్ దట్ ప్రతి ఒక్క సిటిజన్ తెలుసుకోవాల్సిన విషయం అది. అండ్ మీరు యాజ్ ఎ ఆర్గనైజేషన్గా వర్కింగ్ ఆన్ దిస్ ఓటింగ్ కెపాసిటీ అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి అని చూస్తున్నట్టు. సో వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ అంటే లైక్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఏం ఛాన్సెస్ ఉన్నాయి ఓటింగ్ పర్సంటేజ్లో, ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవుతుందా, ఎలా నడుస్తుంది? So we are all optimistic అండి. We are positive thinking people. We think that ఈ చైతన్యం అనేది తప్పకుండా పెరుగుతుందని, దీనికోసము మన శేషరావు గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాము. టాస్క్ సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. రేపు నవంబర్ 25వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద 5K వాక్ నిర్వహిస్తున్నాము. దానికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారు, షర్ఫరాజ్ అహ్మద్ జాయింట్ CEO గారు, తర్వాత మరి చాలామంది సెలబ్రిటీసు, అంటే ముఖ్యంగా తర్వాత మన రానా సురేష్ బాబు వాళ్ళ తర్వాత ఇంకా కొంతమంది యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ శేఖర్ కమల ఇంకా కొంతమంది రావడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి చాలామంది పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. 2-3 వేల మంది తప్పకుండా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో అది ఒక పెద్ద కార్యక్రమంగా జరగబోతుంది. మీ ఎన్టీవీ ద్వారా కూడా మేము అభ్యర్థిస్తున్నది ఏంటంటే చాలామంది దీంట్లో పాల్గొని ఇది విజయవంతం చేసినట్లయితే హైదరాబాదులో ఉండేటువంటి యూత్ ఏమాత్రము తక్కువ కాదు, వాళ్ళందరూ తప్పకుండా ఓటింగ్లో పాల్గొంటారు అని ఒక మెసేజ్ మనం ఇచ్చినట్టుగా అవుతుంది. తర్వాత ఒక డిజిటల్ లైఫ్ సైకిల్ యాప్ అని ఒకటి ఉందండి. సో దీనానాథ్ గారు అది డెవలప్ చేశారు. దాని ద్వారా డిజిటల్గా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే ఈ వాకింగ్లో కానీ రన్నింగ్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని, లైఫ్ సైకిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఓటథాన్ అని ఉంటుంది. అది హైసియా లెట్స్ ఓట్ కలిసి దాంట్లో టాస్క్ కూడా జాయిన్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ప్రెస్ చేసి మీరు ఎక్కడైతే వాకింగ్ మొదలు పెడుతున్నారో ఆ పాయింట్ దగ్గర ప్రెస్ చేసి ఒక 1/2 అవర్ 1 అవర్ వాక్ చేసిన తర్వాత దాన్ని ఎండ్ చేసుకుంటే ఫినిష్ చేసినట్లయితే మీరు ఏ ట్రాక్లో నడిచారో, ఎంత దూరం నడిచారో, ఏ రేట్లో నడిచారో అంత డేటా అప్లోడ్ అవ్వబడుతుంది. మీరు మీ సెల్ఫీని కూడా తీసుకుని అప్లోడ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరు ఫర్ ది కాజ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇతరులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరికి ఓటేసినా పర్వాలేదు అంటే, కాకపోతే మీరు ఒట్టి మాటలు చెప్పకుండా కనీసం 5 కిలోమీటర్లు నడిచి 10 కిలోమీటర్లు నడిచి చెబుతున్నారు, నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను మీరు కూడా ఓటింగ్లో పాల్గొనమని. సో ఈ విధమైనది జరుగుతుంది. ఇంకొక వెబినార్ కూడా ప్లాన్ చేస్తున్నారు శేషరావు గారు, తర్వాత టాస్క్ వాళ్ళు కలిసి. సో ఇవన్నీ ప్రతి కాలేజీలో కూడా ఆ రోజు గచ్చిబౌలి రాకపోయినా రెస్పెక్టివ్ కాలేజెస్లో కూడా వాకథాన్ లాంటిది నిర్వహించమని మేము అభ్యర్థిస్తున్నాం ప్రిన్సిపల్స్ని. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. మీ వాక్ కానీ హ్యాకథాన్స్ కానీ ఇలానే చాలా చాలా ప్రభావితం చేసి ఇంకా ఎంతోమంది ఓటర్స్ని మీరు తీసుకురావాలి, ఇంకా ఐటీ కంపెనీస్లో కానీ టు ఆల్ ద పీపుల్ తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటర్ గురించి తెలియజేసి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. సో చాలామంది ఈ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, లేదంటే ఈ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఓటు వేసిన వాడికే ఆ కంప్లైంట్ చేసే హక్కు ఉంటుంది నా ఉద్దేశంలో. ఓటు వేయకుండా అటువంటి కంప్లైంట్ చేస్తే ఇట్స్ వెరీ డిప్లోరబుల్. సో మీరు సివిక్ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ మీరు టేక్ కేర్ చేసినప్పుడు మీరు ఎన్నుకున్న మీ వేరే వాళ్ళు ఎన్నుకున్న పొలిటీషియన్ని కామెంట్ చేసే అధికారం రావాలి అంటే యూ మస్ట్ ఓట్. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే, యూ మే బి ద హయ్యెస్ట్ లెవెల్, యూ మే బి ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఆర్ యూ మే బి ద పూరెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఇద్దరికీ ఒకే రకమైన హక్కు ఉంది.
సో ఇద్దరు ఒకే రకంగా ప్రభావితం చేయగలరు. అంటే సార్ ఇందాక చాలా బాగా చెప్పారు, చాలా ఇంప్రెస్ అయ్యాను సార్, వెరీ వెరీ ఎక్సలెంట్ పాయింట్స్. సో దాంతో ఓటు అనేది ఎంత వాల్యుబుల్ అనేది చాలా వివరంగా చెప్పారు. ఆ ఓటు హక్కు మనకి రాజ్యాంగం ద్వారా సార్ చెప్పినట్టు అంబేద్కర్ గారు ఎంత రిచ్ పర్సన్ అయినా ఎంత పూర్ పర్సన్ అయినా ఒకటే పవర్, ప్రతి ఒక్కరికి ఉన్న అది ఏకైక power యూజ్ is చేసుకోవడం right to అనేది మన కనీస బాధ్యత. yes. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ ఈ ఐటీ రెవల్యూషన్ వల్ల చాలా ఓటింగ్ అనేది చాలా ఈజీ, ఆ ఓటర్ అవేర్నెస్ చేయడం అనేది, ఎన్రోల్మెంట్ అనేది చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఓటర్ అవేర్నెస్ యాప్స్తో పాటు సార్ చెప్పిన లైఫ్ సైకిల్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్రోల్మెంట్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ నౌ. మనం ఒక చోటుకు వెళ్ళి స్పెసిఫిక్గా లైన్లో నుంచుని ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, ఇంట్లో కూర్చొని చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. సో డిజిటల్ టెక్నాలజీని యూస్ చేస్తున్నాం కాబట్టి సిటిజన్స్ అందరూ కూడా ఆ సర్వీసెస్ యూస్ చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని మా మెసేజ్. సో ఓటింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఓటింగ్ అవేర్నెస్ గురించి ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేయడానికి వి ఆల్సో హ్యావ్ టాస్క్ CEO శ్రీకాంత్ సిన్హా గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ డూయింగ్? Very well, thank you very much, and thanks for inviting me to be here in your studios. It's our pleasure to be. So, as you've collaborated with Let's Vote to bring awareness in voting percentages, so far how is it working? Well, it's going on very well. In fact, as you know, TASK is looking after the skilling of youth. We have every year about 40,000 students enrolling and benefiting from TASK. Right now, about 234,000 plus students are benefiting from TASK programs. And that's where we thought Great that to hear. these are the first time voters and we should encourage them to be part of the democratic process itself. So that's where we are collaborating with HICI and Let's Vote and trying to ensure that these students understand that being 18 doesn't make you an adult. You only become a true citizen when you exercise your franchise and vote for the democratic process. Very well said. As you mentioned that you work for the people who are the first time voters. So what are the challenges that first time voters do face? I think what we have been able to see from whatever college students we have interacted, etc., and across the state itself, first of all, they feel that this is a redundant thing. They need not play a part. How would my vote count? Exactly. I think that's the biggest question that they have. And that's where we are telling them that no, now you have become an adult, but being a true adult is becoming part of the democratic process. Ensuring that you look, because today when we say our future generation, if our future generation doesn't play part in their betterment today, when will they do it? True. Right? And that's one of the biggest challenges. Second biggest challenge is a lot of people have not enrolled themselves. So what we did was, along with HICIA, we sent out mailers asking the students themselves to create creatives, videos and posters so that on enrollment, encouraging enrollment, and then on voting. So a creathon was run where we reached out to our college students and they came back with many good entries, and of course they were awarded also. So slowly we are trying to sow the seed that yes, you should be part of it, and you should ensure that you vote. Exactly. Right. People consider it as a holiday. I think it's not a holiday, it's a festival of democracy. True. So, Very, very well said. Festival of Democracy is the election day. we are sending an invitation letter to everybody. Join the Festival of Democracy. True. And apart from this, what we have already done is there are two more things that I'd like to talk about, and I'm sure Subbarangaya Garu has already spoken about it. But we are encouraging our students across Telangana, and we've reached out to the principals, the DPOs, the management of colleges, etc., ensuring that they take a pledge on 25th, right? And also do a walk within the college campus itself, right? And we also are going to ensure that these people, once they have voted, they should be proud that they have voted and put
the photos, etc., onto the Let's Vote campaign website. So that's one part of it. Second part of it is we have interacted very closely with the CEO and deputy CEO, etc., and they have been very supportive, given the fact that more than 3% population is in the age group of 18 to 19, right? And that's exactly what our target audience is. So they have agreed to be along with us on webinars that we'll be conducting for the college students on 24th and 27th, 28th, because 27th is a holiday, so 28th, where the students, about 2,000 of them on the webinar, would have an access to the CEO and ask their questions, apart from a panel that we'll be having with trade bodies and other experts, including Subarenge Agaru. I really hope that all these events should be successful and every person has the need to share that awareness of right to vote thing. So lastly, what are your future visions from being a task or collaborating with Let's Vote? So I think it is important and we have taken the first step. Definitely we will collaborate in the future also whenever such a thing is done. And our main aim is to ensure that we are able to raise the voting percentage, get people, the future leaders of our country and the state to be part of the democratic process. And that's where I think we are true partners in that sense, because our vision is the same. So actually, from the students' perspective, we are not only looking for people who are technically competent and skillful, but also people who are ethically upright and socially aware, socially responsible. The activities which are taken up by task to make them socially responsible is going to play a big role, because they all will get the necessary certificate. They can share that we are not just students, but we are participating in the nation building. So this is very, very important message that the students should know. And that is a statement that every student gets motivated and encouraged. Yes, we are the proud nation and we have the power of changing the world. Thank you. సో చూసారు కదా, ప్రతి ఒక్క సిటిజన్కి, ప్రతి ఒక్క పీపుల్కి ఉన్న ఒకే ఒక పవర్ రైట్ టు ఓట్, ఒకే ఒక వెపన్ కూడా రైట్ టు ఓటే. సో ఈ రైట్ టు ఓట్ అవేర్నెస్ని షేర్ చేయాలనుకుంటే మీరు కూడా గచ్చిబౌలి November 25th మార్నింగ్ 6:30 AM వాక్ నడవబోతుంది. సో రానా గారు చాలామంది రెస్పెక్టెడ్ పీపుల్ వస్తున్నారు టు క్రియేట్ ద అవేర్నెస్. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఓట్. థ్యాంక్ యూ. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.